డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పంచాయతీ ఆవరణలో తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ నాయకులు చిలకమర్తి శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ 270 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. బ్రాహ్మణుల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని, గత ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసిందని, మళ్లీ దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్వ వైభవం తీసుకురావటం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. బ్రాహ్మణ కార్పొరేషన్కు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్కు నిధులు రావటంలో కృషి చేసిన బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, విద్యాసాగర్, రామకృష్ణ, రవి, శ్రీనివాస్ ప్రసాద్, విద్యాసాగర్ పాల్గొన్నారు. ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆ 5 సంవత్సరాలు కూడా బ్రాహ్మణ సంక్షేమానికి ఏ విధమైనటువంటి నిధులు కూడా ఇవ్వకుండా 1000 కోట్లు కేటాయించామని చెప్పి పేపర్కే పరిమితం చేశారు. మాటల మీద కాదు, చేతల మీద నిలబడే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగాను 2019లో చంద్రబాబు నాయుడు గారు జనవరి నెలలో ముఖ్యమంత్రిగా ఉండగా విదేశీ విద్యకు కొంతమంది పేద బ్రాహ్మణులకు నిధులు ఇవ్వడం జరిగింది. ఆ నిధులు ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణులకి ఏ విధంగా కూడా సహాయపడలేదు, రాలేదు. అందుచేత ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం 2019లో నిధులు మంజూరై కాబట్టి ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఆ నిధులు కేటాయిస్తే బాగుంటుందని బ్రాహ్మణ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.